పది నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి కూటమి అభ్యర్థులు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు అందరూ కలిసి స్వచ్ఛందంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 1500 మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. యువకులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఏర్పాట్లు అయితే అహో సింహపురి అనే విధంగా చేయడం జరిగింది. ఏసీ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, బెడ్లు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఇటుక మీద ఇటుక పెట్టిన విధంగా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయడం, ఎవరికి కూడా కళ్ళు తిరిగి సొమ్మ తిరిగి పడితే పరిస్థితి రాకుండా అందరిని కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఫుడ్ పెట్టి మరీ రక్తదానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా బ్లడ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కీలక భూమిక పోషించినటువంటి దువ్వూరి కళ్యాణ్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అది ఎలా అంటే సుమారు 1500 మంది పైగా బ్లడ్ ఇస్తే ఇందుకూరిపేట మండలంలోనే 400 మందికి పైగా ఇవ్వడం జరిగింది. 400 యూనిట్లకు పైగా ఇవ్వడం జరిగింది. అందులో మేము జనసేన పార్టీ తరఫున సుమారు 125 మంది ఇవ్వడం జరిగింది. కొన్ని కార్డులు రావాలి. మిగతా ఇంచుమించు 300 పైచలకు కళ్యాణ్ రెడ్డి గారు అందరిని కూడా మోటివేట్ చేయడం, మమ్మల్ని కూడా మోటివేట్ చేసి ఈరోజు స్వచ్ఛందంగా ఈ క్యాంపు సక్సెస్ఫుల్ అవడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి దువ్వూరి కళ్యాణ్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తులకి అంటే ఇందాక నేను ప్రెస్ మీట్ ఒకరు అడిగారు, అక్కడ ఒక డిబేట్ ఇస్తూ ఉంటే క్యాంపు దగ్గర అడిగారు, ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీరు ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా చేయడానికి కారణం ఏందని చెప్పి అడిగారు. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఆయన బర్త్డే అప్పుడు ఎప్పుడు ఉండరు. లాస్ట్ టైము నామినేషన్ వేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే మాకు దొరికారు ఆయన. ఎందుకంటే అందరూ కూడా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు. ఇతను సంపాదించుకొని దాని ప్రజలకి పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. ఈరోజు నేను ఒకటే సమాధానం చెప్పే వాళ్ళకి, ఒకే ఇంటిలో చరిత్రలో మ్యాక్సిమం తక్కువ ఒక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉండడం, మళ్ళీ టీటీడీ కష్టపడి ఉంటారు. ఇద్దరు ఉండి ఒకరికి ఒకరు పోటీగా మాకు కోవూరికి కోహునూరు ఉద్యోగంలో దొరికినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే అవినీతి రహిత, వివాద రహిత, క్యాన్సర్ రహిత, నిరుద్యోగ రహిత, క్లీన్ కోవూరే లక్ష్యంగా నేను పనిచేస్తానని ముందుకొచ్చి ఆ రోజు కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అదే మాదిరి క్యాన్సర్ కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రతిదీ కూడా నిరుద్యోగం కావచ్చు, అన్నింటిలో కూడా నామరూపాలు లేకుండా చేసుకుంటూ ఈరోజు మా ముందు నిలబడింది. అంటే కేవలం ఇటువంటి సేవా కార్యక్రమాలకి వేమిరెడ్డి దంపతులకే పెట్టింది పేరు అన్నట్టు ఈరోజు ఒకరికొకరు పోటీపడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి బర్త్డే కాబట్టి ఈరోజు అందరం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుందని చెప్పి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు నెల్లూరులో పుట్టడం కూడా మా సింహపురి ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకం. ఇటువంటి వాళ్ళు దొరకడమే కష్టం నెల్లూరు జిల్లాలో. ఇటువంటి వ్యక్తులు కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు అయితేమి, నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేమి శాశ్వత ఎంపీ, శాశ్వత ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తులు సామాన్యుల్ని, మా లాంటి వ్యక్తులను చాలామంది కూడా ఇప్పటిదాకా ఎన్నో మా 25 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే ఎంతో మంది వాడుకున్నారు, వదిలేశారు మమ్మల్ని. కానీ వేమిరెడ్డి దంపతులు అలా కాదు. ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని కుల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్క యువతను కావచ్చు, పెద్దలను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు, అందరినీ దగ్గర పెట్టుకొని ఈరోజు పనిచేస్తూ దగ్గర తీసుకున్నట్టు వ్యక్తులకి మేము చేస్తే తప్పేటటువంటి కార్యక్రమాలు ఇది ఒక మచ్చు తొనకి మాత్రమే మేము చేసింది. వాళ్ళు చేసేది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు CMRF అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన దాంట్లో మొట్టమొదటి స్థానం కేవలం వేమిరెడ్డి దంపతులకే దక్కుతూ ఉంది. ఎందుకంటే ఇందుకూరిపేట మండలంలో నర్సాపురం దగ్గర ఒక LOC తీసుకొని ఇచ్చి ఒక వ్యక్తికి, బలహీన వ్యక్తికి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి బాగలేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1 డేలో LOC ఇప్పించి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ ప్రాణాన్ని నిలబెట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. తర్వాత ఇద్దరు వ్యక్తులకి మళ్ళీ CMRF ఫండ్ నా ద్వారా ఇప్పించడం జరిగింది. మళ్ళీ కూడా ప్రపోజల్ ఇప్పించారు. ఇటువంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు నెల్లూరు జిల్లాలో. ఇటువంటి వ్యక్తులు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో వారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్లు కలకాలం ఉండాలి. మా లాంటి సామాన్యులని అసామాన్యులుగా తీర్చిదిద్దే శక్తులు, వ్యక్తులు
కేవలం వేమిరెడ్డి దంపతులు మాత్రమే. ఇటువంటి వ్యక్తులకి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఇందుకూరుపేట మండల తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మా యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై విపిఆర్, జై హో విపిఆర్. జై విపిఆర్, జై హో విపిఆర్.